ఈ సంవత్సరం 1,53,955 కోట్ల రూపాయలు జీఎస్టీపీ వచ్చే పరిస్థితి వస్తుంది. కానీ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఈ సంవత్సరం కూడా 18.47% గ్రోత్ రేట్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఇందులో కూడా కాంబినేషన్ మీకు ఇచ్చాం. మెరైన్ ఫిష్, మెరైన్ ష్రింప్, ఇన్లాండ్ ఫిష్, బీడబ్ల్యూ ష్రింప్, ఎఫ్డబ్ల్యూ ప్రాన్, ఇవన్నీ కూడా వేరియస్ వెరైటీస్ ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుందో ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాం. అయితే ఈరోజు మనకు పెద్ద ఇబ్బంది, బాగా ప్రాస్పర్ అయ్యే ఇండస్ట్రీని ఇటీవల యుఎస్ టారిఫ్ ట్రంప్ దెబ్బకు మన షింపు గర్వలాడుతూ ఉంది. దీనివల్ల మనం చూస్తే 80% ఇండియాలో ఉండే షింప్ అంతా మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. 34% ఆఫ్ ఇండియా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ మన దగ్గర నుంచి వస్తున్నాయి. 62,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేస్తే 21,000 కోట్ల రూపాయలు మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళు చేసిన యుఎస్ సింగిల్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఉంది, 60% పైన. ఇప్పుడు 59.71% పెరిగిపోయింది టారిఫ్. దీనివల్ల ఈక్వెడర్, వియత్నాం, ఇండోనేషియా వాళ్ళకందరికీ టారిఫ్ తక్కువ ఉంది. దానివల్ల మన వాళ్ళు చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. దీనివల్ల లాస్ మనం చూస్తే ఒక 24,000-25,000 కోట్ల రూపాయలు మార్కెట్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈరోజు రేపు డిస్కషన్ జరుగుతున్నాయి. ఆ డిస్కషన్లో పాజిటివ్గా వస్తే ఏం చేయాలో ఆలోచిస్తాం. ఏది ఏమైనా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందుకే ఈ ప్రభుత్వం ₹50 ఎవరైతే అక్వాకల్చర్ ఉందో అందరి ఫార్మర్స్కి జోన్లకు అతీతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ₹50 పవర్ ఛార్జెస్ ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా అమలు చేస్తున్నాం. ఇది పెద్ద ఎత్తున గవర్నమెంట్కి అయితే దగ్గర ఒక 1,000 కోట్ల రూపాయల పైన భారం పడినా, కానీ ఇది ఒక కమిట్మెంట్ కింద తీసుకొని ఈ అక్వాకల్చర్ని మళ్ళీ సర్వైవ్ చేయాలి, అక్వాకల్చర్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు తీసుకుపోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క ఫార్మర్స్ అంతా కూడా ఫీడ్ కూడా తగ్గించడం కోసం ప్రయత్నం చేశాం. ₹4 నుంచి ₹6 ఎంఆర్పి ఫర్ కేజీ తగ్గించారు. ఇంకో పక్క ₹1.50 పవర్ యూనిట్కి ఇచ్చాం. ట్రాన్స్ఫార్మర్స్ కూడా సబ్సిడీలో ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఎంపెడ వీళ్ళంతా కూడా ఆల్టర్నేటివ్ మార్కెట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం సౌత్ కొరియా, రష్యా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా న్యూ మార్కెట్స్ వర్కౌట్ చేస్తున్నారు. నేను రిపీటెడ్గా యూనియన్ కామర్స్ మినిస్టర్తో మాట్లాడుతున్నా. ఒక పక్క ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేస్తూనే అమెరికాతో కూడా నెగోషియేట్ చేస్తున్నారు. ఇది వస్తే కొంత రిలీఫ్ వస్తుంది. లేకపోయినా ఏ విధంగా ఫేస్ చేయాలో మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన దీన్ని అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది. ష్రింప్ యాజ్ ఎ